ప్రార్థన చేసుకున్నాం. ప్రభు యొక్క శరీరంలో రక్తమాంసంలో పాల్పొందినట్టు ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. చాలామంది కళ్ళు చూస్తున్నారు, అలా చూడకూడదు. మీకు అవసరాన్ని బట్టి బయటకు వెళ్ళండి. ఆరాధనలో చూస్తున్నారు, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవుడివే నీవు, సర్వశక్తిమంతుడు, చూచుచున్న దేవుడు, సమస్త ఎరిగిన దేవుడు. ప్రభా, నేను పాపం చేత అపరాధం చచ్చిన వారే ఉండగా మమ్మల్ని బ్రతికించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగివచ్చు. ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దినం ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి శ్రేష్ఠుడైన నిన్ను, నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్ఠమైన నామంలో మమ్మల్ని కూడా శ్రేష్ఠగా చేసి మమ్మల్ని ఆరాధించే కృపను ఇచ్చారు. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పారు. ప్రభా, మీ యొక్క వాక్యాన్ని అనుసరించి నేను కూడా మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యంగా పాల్పొందినట్టు మీ వాక్య ప్రత్యక్షతలోంచి మీ ఆత్మ చేత మాకు బోధించండి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ గొప్ప జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నీ సహాయం మాకు అనుగ్రహించమని, దుష్టుడి నుంచి కాపాడమని ఇచ్చి నీ సమయం బట్టి కృతజ్ఞతలు. ప్రభా, నేను అయోగ్యుని, నిష్ప్రయోజకుడైన దాసుని, పరిమాలిన వాడిని. అటువంటి వాడిని కూడా మీరు కనికరించారు, కృపను అనుగ్రహించారు. కేవలం నీ కృప చేత నన్ను మరుగుపరిచి సంఘానికి క్షేమము, అభివృద్ధి, నీ మహిమ జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను నీ కృపాస్తాగా అప్పగించుకుంటూ నేను నీ సహాయం అడుగుతుంది. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని చదవకముందు బ్రదర్స్ చాలామంది ఆలస్యంగా వస్తున్నారు. రాకండి. అలాగా మీ ఉద్యోగాల్లో అలా వెళ్తే భయపడతారు. పై అధికారులు ఏం చేస్తారండి? మీరు భయపడతారు. మరి మందిరానికి పర్లేదులే, మీరు మనుషులు చూస్తున్నారు. అక్కడ ఎంతవరకు మాట చూసి యెహోవా ఈరే, దేవుడే చూసుకున్నారు. ఎవరు చూస్తారండి? సమయాన్ని పాటిద్దాం. లోక విషయాల్లో మనం ఎన్నో ఉద్యోగ బాధ్యతలు కలిగినప్పుడు, స్కూల్ పంపేటప్పుడు అన్ని విషయాల్లో సమయాన్ని పాటిస్తాం కదా. మరి మందిరానికి రావడం ఎందుకు ఆలస్యం? చెప్పండి. సిద్ధపడద్దా? ట్రైన్ ప్రయాణానికి సిద్ధపడతాం, ఎగ్జామ్స్ రాత్రి సిద్ధపడతాం, ప్రతి విషయంలో సిద్ధపడతాం. మరి మందిరానికి లేదు బ్రదర్, ఆదివారం ఒకరోజు రెస్ట్, ఆలస్యంగా వస్తానంటారా? కొంచెం చెప్పండి. మీ సమయాన్ని బట్టి ప్రారంభిద్దాం. 12కి పెట్టుకున్నామండి. చాలా మంది ఆరాధన వర్తమానం వైపు వస్తున్నారు. మరి వాక్యం వద్దా మీకు? దయచేసి ఆలోచించండి. ఒకవేళ ఇంకో విషయం చెప్తున్నాను. ఏం బ్రదర్ ఎక్కువ చెప్తున్నారంటే, నాలో కూడా ఏదైనా లోపాలంటే మీ స్లిప్ మీద రాసివ్వండి. మీ పేరు రాయొద్దు. నానేమన్నా ఇబ్బంది కలిగించే మాటలు కానీ, ప్రవర్తన కానీ నేను గుర్తిస్తే మీ పేరు రాయొద్దు. స్లిప్ రాసి కింద పెట్టేయండి. నేను తీసుకుని చదువుతా, నేను సరి చేసుకుంటా. ఒకవేళ మీరు సరి చేసుకోవాలంటే సరి చేసుకోండి. సిద్ధపడాలి కదా. 10 గంటలు అన్న ఒకసారి 9:30 రాస్తే ఇంటికి 10కి వస్తారు. 10కి కూడా ఆలస్యంగా వస్తున్నారు. ఒకవేళ 12కి కడితే 12 గంటలకు కూడా ఆలస్యంగా వస్తారా? లోక విషయాల్లో, లోక బాధ్యతలు ఒక ఉద్యోగం చేస్తే పై అధికారులు అంత భయపడుతున్నారు. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉండదు. ఏముంటుందంటే 9:5 క్రీస్తు ఏమీ ఉన్నాడు? చదవండి అన్నమాట. చదవండి, చదవాలి. 9:5 ఆయన ఎవరండి? సర్వాధికారి దేవుడు. అంటే మీ అధికారులకు కూడా ఈయన ఎవరో సరే చాలా మామూలుగా
ఆలస్యం దాని గురించి ఒక సామెత ఉంటుంది ఏంటంటే ఆలస్యం అమృతం విషయం. ఏదైనా ప్యాకెట్ మీద రాస్తుంది, పుట్టిన తేదీ రాస్తాడు, ఇంకా చెప్పాలి ఎక్స్పైరీ డేట్. అంటే తర్వాత మనం కూడా ప్రభు అంగీకరించాలంటే ప్రతిదానికి చెప్పాలి. ఉదయం తోటకూర కొన్నారు, సాయంత్రం చేశారు, పనికి వస్తుందండి. మొక్కలు వేసారు, బెండ మొక్కలు బాగుంది, కాయ సమయానికి పోయిలా, చివరికి ఏమైపోద్ది వాడేస్తారు. ప్రతిదానికి ఏముంది? మందిరానికి కూడా సమయం ఉంది కదా. ఏదైనా చిన్న విషయంలో మానేస్తారు, మందిరం ఈజీగా మానేస్తారు. ఏం పోగొట్టుకుంటున్నావు నువ్వు ఆలోచిస్తే ఎంత నష్టపోతున్నావు చదువు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నిలబడ్డ సేవకుడైనా మనిషి. అందుకే మీతో అన్నారు, నాలో కూడా ఏమన్నా దోషాలుంటే లోపాలుంటే స్లిప్ మీద రాసిచ్చి పేరు రాయదు, నేను సరి చేసుకుంటాను. దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 20 మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుకనే మీరును సిద్ధంగా ఉండి. ఎలా ఉండాలండి? మీరు అనుకోలేని గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుకనే మీరు ఎలా ఉండాలండి? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంట. ప్రభు చెప్తున్నారు, మీరు సిద్ధంగా ఉండి. ఇందాకే చెప్పాను, ప్రతి విషయంలో మనం ఏం చేస్తామండి? చెప్పాలి. ఎగ్జామ్స్ అయితే బయట చాలా మంది ఏం చేస్తారు, 9కి అనుకోండి 8:30కి ముందు ఉంటాడు. నెలంతా కష్టపడ్డావు, ఫస్ట్ తారీఖు జీతం ఇవ్వలేదు అనుకోండి, ఏమనుకుంటావు? ఆలస్యం అయిపోయింది అనుకో. ఈ విషయాల్లో ఆలస్యం అని తెలుస్తుంది. మరి ఆత్మీయ విషయాల్లో ఆలస్యం లేదా? చెప్పండి. సిస్టర్స్ మీటింగ్ కూడా చాలా ఆలస్యంగా వచ్చారు. ఎందుకంత ఆలస్యంగా వచ్చారు? బయట నుంచి బెరాగా సిస్టర్ త్వరగా వచ్చేసారు. వాళ్ళు ఆలస్యంగా వచ్చారు, కానీ వాళ్ళకంటే లేట్గా వచ్చారు సిస్టర్స్. ఏదైనా ఒక మీటింగ్ ఉందంటే మనం ముందు రావాలి. మీ పని ఏమైనా ఉంటే మీరు చేయాలి. రాకుండా అలా ఆలస్యం వస్తే ఎలాగండి? చెప్పండి. పిల్లలు కంట్రోల్ చేస్తాం. స్కూల్కి లేట్కి వెళ్తే ఆలస్యమని గుర్తిస్తాం. మరి మందిర విషయంలో ఇక్కడ ప్రభు ఏమన్నారంటే, మీరు అనుకోలేని గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధముగా ఉండు. సిద్ధంగా ఉండాలి. ఏ విషయాల్లో సిద్ధంగా ఉండాలండి? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. చదవండి. చాలా మరలా చదవక మాట. దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచునో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి కాదు. ప్రభు మనం సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రభు మన కొరకు ఏం సిద్ధం చేశాడండి? చెప్పాలి. సిద్ధంగా ఉండాలంటే ఏదో సిద్ధపరిచాడు. పిల్లలంతా చూడండి, కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత, అమ్మ నా కొరకు ఏమి సిద్ధపరచావు, నా కొరకు ఏం సిద్ధపరచావు అడుగుతారు తినడానికి. యేసు ప్రభువు కూడా మరో మార్క్స్ సువార్తలు అంటారు చూడండి, 14వ అధ్యాయం అనుకుంటా. మార్క్స్ సువార్త 14వ అధ్యాయం
ప్రభు చెప్తారు మాట 14:42. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున 14:42. క్షమించండి. మార్క్స్ సువార్త 14:12. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నువ్వు పస్కాను పూజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కూర్చున్న ఆయన అడుగుగా, ఆయన మీరు పట్టణంలోకి వెళ్ళి అక్కడ నీలకొండ మోయించిన ఒక మనుషుడికి ఎదుర్కొంటాడు. వారి వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించిన ఆ ఇంటి యజమాని చూసి, నేనులో నా శిష్యులతో కూడా పస్కాను పూజి నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన ఒక మేడగది మీకు చూపించాడు. ప్రభు అడుగుతున్నారు, దేని కొరకండి? దేనికి సిద్ధం చేయమన్నాడైనా? పస్కా భోజనం కొరకండి. అక్కడ ఒక మాట ఉంది, ఏమనుందంటే పస్కాను పూజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని సిద్ధపరచుతాడు. భోజనానికి కూడా ఏముందండి? సిద్ధపడాలి. ముందు జరగబోయే కార్యక్రమం కొరకు ఏం చేయాలి? సిద్ధపడాలి. అలాగే ప్రభు అంటారు, మీరు సిద్ధపడి. అయితే ప్రభు ఏం సిద్ధపరచండి మన కొరకు చెప్పండి. చూడండి, భక్తుడు కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆయన ఏం సిద్ధం చేసుకున్నాడంటే, కీర్తన గ్రంథం 5:3. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడింది. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని. చాలండి. ఎప్పుడు సిద్ధం చేసుకున్నాడండి? సిస్టర్స్ అడుగుతున్నానని బాధపడద్దు. ఎంతమంది ఉదయాన్నే లేస్తున్నారు చెప్పండి. మీరు ఆలస్యంగా రావడానికి కారణం అంటే లేటుగా లేస్తున్నారు. ఎప్పుడు లేస్తున్నారండి? మౌనంగా ఉన్నారు చాలా. ఎప్పుడు లేస్తున్నారు? 7ంటికి లేస్తున్నారా? 8, 5 గంటలకు లేచి వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. 5 గంటలకి, రైట్. 6 గంటలకి, 8ంటికి లేచేవాడు. 8ంటికి కూడా లేకపోలేదా? అందుకే ఆలస్యం అవుతుంది. దయచేసి వచ్చే వారి నుంచి ఎప్పుడు లేవాలండి? ఉదయాన్నే లేవండి, పనులు అయిపోతాయి. లేటుగా లేస్తే అందుకే మందిరానికి ఆలస్యంగా వస్తున్నారు. సిద్ధపడాలి. ఈరోజు ఆదివారం కదా మందిరానికి వెళ్ళాలని ఆశతోటి ఏం చేయాలండి? ఎన్ని గంటలు లేవాలి చెప్పండి. 9కి లేచి కంగారు వచ్చి అక్కడికి వచ్చి ఆటో దొరక ఏం దొరకదు, అది ఆలస్యం. అది పెందరగా లేచారనుకోండి, ఏం చేయాలి చెప్పండి. లోకస్ వార్తలో ఒక స్త్రీ ఉంది. స్త్రీ కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆవిడ ఎప్పుడు లేచిందో చూడండి. జ్ఞాపకం ఉంటుంది కానీ చేయడానికి ఇష్టపడుతుందా? చూడండి, 24 అయితే మొదటి వచ్చిన చదవండి. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు ఎప్పుడు లేచారంటాడు? తెల్లవారుచుండగా లేచారండి. మనం ఎప్పుడు లేస్తున్నామండి చెప్పాలి. అక్కడ మాట ఆదివారం తెల్లవారుచుండగా. ఆదివారం మీరు ఎప్పుడు లేచారు చెప్పలేదు. చెప్పలేదు. సిద్ధపడిన వ్యక్తి ఏం చేస్తాడండి? ముందే సిద్ధపడి, రేపు ఆదివారం కదా నేను మందిరానికి వెళ్ళాలని సిద్ధపడాలి. చూసారా? ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గర. మరి మీరు ఎప్పుడు లేస్తున్నారు? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, సార్ ఆలోచించుకోండి, టైం మార్చుకోండి. ఎందరికడే లేవండి, ఎందరికడే పని చేసుకోండి, ఎందరికడే మందిరానికి రండి. మరి ప్రభు ఏం సిద్ధపరిచారు చూడండి. అక్కడ ఒక మాట చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 చదవండి. చాలండి.
దేవుడు సిద్ధంగా ఉండమన్నాడు. ఆయన మన వరకు ఏం సిద్ధపరిచాడు చూడండి. కీర్తన గ్రంథం 31:19 చదవండి. దేవుడు ఏం సిద్ధపరిచాడండి? మేలు. ఎవరి కొరకు సిద్ధపరిచాడైనా? చదవండి ఆ వచనాన్ని. 31:19 నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము చాలా నీకు నరులు ఉన్నారు అంటే బంధువులు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లి ఉండొచ్చు. వాళ్ళని ఆశ్రయించుకోవద్దు. వాళ్ళు ఎదుట ఎవరిని ఆశ్రయించాలండి? దేవుని ఆశ్రయిస్తే నీకేం చేస్తారంటే సిద్ధపరిచిన మేలు. తల్లిదండ్రులు చూడండి, పిల్లల వరకు ఏదైనా ఆహారం ఏదైనా పిండి వంటలు చేస్తారు. వండిన తర్వాత ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. సిద్ధపరిచిన తర్వాత అవి అందరూ తినేస్తారని ఏం చేస్తారండి? దాస్తారు. దేవుడు కూడా ఏం చేస్తాడంట? మీరేం చేస్తాడు? దాచిపెట్టాడు. మరి పొందాలంటే మనం ఏం చేయాలండి? అక్కడ మార్చి మనం ఎలా ఉండాలి? భయభక్తులుగా ఆయన ఆశ్రయం సిద్ధంగా ఉండాలి. ఏం కలిగి సిద్ధంగా ఉండాలి? దేవుని భయభక్తులు కలిగి సిద్ధంగా ఉండాలి. భయం లేకపోతే నీకు మేలు లేదు. ఉందండి, భయం లేకపోతే మేలు లేదు. భయభక్తులు కలిగి ఉండాలంట. వారికి దేవుడు ఏం చేశాడంటే సిద్ధపరిచిన మేలు సిద్ధం చేశాడు. మరి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే మేలు పొందాలంటే భయం. మేలు కావాలి. చాలా మంది అంటారు నాకు మేలు కావాలంటారు. మేలు కావాలంటే ఎలా వస్తుందండి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. ప్రభువుని ఆశ్రయించాలి. మనుషులను ఆశ్రయించడం కాదు. ఒక మాట, మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించిన, రాజును నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం కంటే లేదు. దేవుని ఆశ్రయించాలి. ఆరాధన మొత్తం మనల్ని ఆయన ఎంతగా ప్రేమించాడు. మనం ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. మనం నువ్వు ఆయన ఆశ్రయించవా? ఏమీ చేయలేదు. మనుషుల్ని ఆశ్రయిస్తావు, భయభక్తులు కలిగి ఉంటావు. దేవుని ఆశ్రయించవా? ఆయన దాచించిన మేలు మనం పొందుకోవాలంటే ఏం కలిగి ఉండాలండి? భయభక్తులు కలిగి ఉండాలి. దయచేసి నిన్ను నేనే పరీక్షించుకో, నన్ను నేనే పరీక్షించుకుంటాను. అందుకే నిర్గమాకాండం 1వ అధ్యాయం చూడండి. ఎవరికి మేలు చేసేదైనా 1వ అధ్యాయం నిర్గమాకాండం 1వ అధ్యాయం చదవండి. బాగా 19వ వచనం కానీ చదవండి. 16వ వచనం కానీ చదవండి. 16 ఎవరు భయపడ్డారంటే కంటిన్యూ చదవండి. మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చి ఈ పని ఎలా చేసింది అని అడిగాను. అందుకు ఆ మందసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మందసాని వారు ఎందుకు వెళ్ళక మునిపే వారు ప్రశ్నించి ఉందని ఫరోతో చెప్పి దేవుడు ఆ మందసానులకు మేలు చేశాను. చాలండి. ఏం చేశాడండి? మందసానులకు మేలు చేశాడు. ఎందుకు చేశాడైనా? దేవుడికి భయపడ్డారు. వాళ్ళకి ఏం చేశాడు చూడండి. ఆ మేలు కింద రాయబడ్డది చదవను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మందసానులు దేవుడికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాడు. వంశాభివృద్ధి ఇచ్చాడంట. గర్భాన్ని తెరిచాడైనా. దేనివల్ల? దేవుడికి భయపడ్డారు. మేలు చేశాడు. దేవుడు సిద్ధపరిచాడే లేదండి. అందుకే ప్రభు అంటారు ఆయన ఎందుకు భయభక్తులు వారికి సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. మరి దేవుడికి భయపడితే దేవుడు నీకు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. పాపం చేస్తామనుకో, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. మీకు మేలు కలుగుకుంటుటకు మీ పాపములే. నీకు మేలు కలగడానికి కారణం ఏంటి? పాపం. ఇంకా నువ్వు పాపం ఉన్నావా? పాపం చేస్తున్నావా? పాపాన్ని కొనసాగిస్తున్నావా? అయితే ప్రభు నీకు ఏం చేయడు?
మేల్చి. అందుకే ప్రభు అంటారు ఏం విడిచిపెట్టాలండి? పాపాన్ని విడిచిపెట్టాలి. ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ప్రభు అన్నారు ఇకను పాపము చేయు. బెతెస్దా కోనేరు దగ్గర ఆ రోగిని స్వస్థపరిచిన తర్వాత ప్రభు అంటారు ఇకను ఒక మాట చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం క్షమించండి 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయం వారిని చూసి ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయి. పాపం చేసావు, అనారోగ్యం వచ్చింది, నీకు ఏమైపోయింది? అనారోగ్యం వచ్చింది, అక్కడ పడి ఉన్నావు. అయితే నువ్వు స్వస్థత నందు మరీ ఎక్కువ కీడు నువ్వు చేయకున్నట్టు ఏం చేయకూడదు? పాపం చేయి. ప్రభు చెప్తారు, మన బంధువులు చెప్పరు, మన స్నేహితులు చెప్పరు, ఎవరు చెప్పరు. యేసు ప్రభు ఒక్కడే చెప్తాడు. ఎందుకంటే ఇక నువ్వు పాపము చేయి. పాపం చేస్తే ఏం పొందలేడు మానవుడు? మేలు జరగదు. కానీ ఆ స్త్రీలు ఏం చేశారంటే దేవునికి భయపడి, ఆ పరు యొక్క ఆజ్ఞ కంటే దేవునికి భయపడి ఏం చేశారండి? వాళ్ళు భయపడి భక్తికి ఇచ్చారంట. అందునిమిత్తమే ప్రభు ఏం చేశాడు? మేలు చేశాడు. మన జీవితంలో ప్రభు యొక్క సిద్ధపరిచిన మేలు పొందాలంటే ఏం చేయకూడదండి? పాపం చేయకూడదు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఎందుకు పాపం చేసి కీడు తెచ్చుకుంటావు? ఒకదైనా పాపం చేసి అనారోగ్యం తెచ్చుకున్నావు, మరీ ఎక్కువ కీడు చేసి 6 నెలల్లో పోవటి కంటే జీవంలో ప్రవేశించుట మేలు. ఆ మేలు పొందాలంటే నువ్వేం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం దయచేసి ఆయన సిద్ధపరిచిన మేలు మనం పొందుకోవాలి. రెండోదిగా చూడండి ఏం సిద్ధపరిచాడైనా. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. చాలండి. ప్రభు రెండోది సిద్ధపరిచాడు. ఏంటండి? స్థలం. ఎవరి వరకు అన్నాడు ఆయన ప్రభు? మొట్టమొదటిగా మేలు సిద్ధపరిచాడు. రెండోది ఏంటండి? యోహాను సువార్త 14:2-3 వచనాలు మళ్ళా చదవండి. నా తండ్రి ఎంట అనేక నివాసములు లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ. ప్రభు ఏమన్నారంటే శిష్యులతో చెప్పినాడు, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీకు కూడా స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. మనం చాలా నెలల క్రితం నేను 6 మంది నుంచి కూడా ప్రార్థన చేస్తున్నాను. పక్క స్థలం మాకు ఇవ్వండి ప్రభు. ఆ స్థలం కొనాలంటే ఎన్ని లక్షలండి? మందిరం పక్కన ఉన్న స్థలం కొనాలంటే ఎన్ని లక్షలు ఉంటుంది చెప్పండి? చాలా ఖరీదైంది. కానీ ప్రభు నీకు నాకు ఏం సిద్ధపరుస్తున్నాడు? స్థలాన్ని. ఎక్కడండి? భూమి మీద, పరలోకం. మరి ఆ స్థలానికి ప్రభు మనం తీసుకెళ్ళడానికి వస్తారు. మరి అక్కడ నీ స్థలం సంపాదించుకున్నావా? ఈ రోజుల్లో ఒక సెంటు కొనాలంటేనే లక్షల్లోనే స్తోమత ఉంటుంది. అవునా కదండి? మరి పరలోకంలో స్థలం అసలు ఎక్కడ ఉందో బ్రదర్? పరలోకం అంటారు ఉందా లేదండి? పరలోకంలో స్థలం ఉందా లేదా? అది ఎటువంటి స్థలం చూడండి. యెషయా గ్రంథం 57:15 వచనం. యెషయా గ్రంథం 57:15 చదవండి. చాలండి. ఏ స్థలం అండి అది? మహోన్నతమైన పరిశుద్ధ స్థలం. ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఆ స్థలం ఎటువంటిదంటే మహోన్నతమైన, అందరూ ఉండే స్థలం కాదు అది. దేవుడుండే స్థలం, మహోన్నతుడుండే స్థలం. ఆ స్థలాన్ని ప్రభు సిద్ధపరుస్తాడు. అందుకే కీర్తన గ్రంథం 16 ఒక మాట చూడండి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 16వ అధ్యాయం 6వ వచనం. అదే స్థలం అది మనోహరమైన స్థలం అంటాడు. మొట్టమొదటిగా మహోన్నతమైన పరిశుద్ధ స్థలం, రెండవదిగా మనోహరమైన స్థలం. మూడోది చూడండి కీర్తన గ్రంథం 84:1 చదవండి. చాలండి. ఆయన నివాసం ఎటువంటిదండి? రమ్యమైన స్థలం అది, మహోన్నతమైన పరిశుద్ధ స్థలం అది, మనోహరమైన స్థలం. ఊరిని వచ్చేస్తుందండి. నువ్వు మారుమనసు పొందావా? నువ్వు రక్షింపబడ్డావా? క్రొత్తగా జన్మించావా? నీ పాపాలు విడిచిపెట్టావా?
నువ్వు పాపం చేస్తే, పాపంతో కొనసాగితే పాపం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆరు నగ్నిలో తీసుకెళ్తుంది. నువ్వేం పోగొట్టుకుంటున్నావు? దేవుడు సిద్ధపరిచిన స్థలాన్ని పోగొట్టుకున్నావు. రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, నీ పాపాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో జీవిస్తాడు. నువ్వు పాపం చేస్తే పాపంలో వచ్చే జీవితం మరణం. మొట్టమొదటిగా మేలు సిద్ధపరిచాడు ఆయన. రెండోది ఏంటండి? స్థలం సిద్ధపరిచాడు. మూడోది చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33-34 చదవండి. తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకోండి. మూడోది ఏంటంటే రాజ్యం. మేలు సిద్ధపరిచాడు ప్రభు. రెండోదిగా స్థలాన్ని సిద్ధపరిచాడు. మూడోది ఏంటండి? రాజ్యం. ఈ లోక రాజ్యాలన్నీ ఏమైపోతాయండి? అందుకే ప్రభు అన్నారు, మీరు సిద్ధంగా. అది మనకు తెలియదు. మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో స్థలాల గురించి, ఉద్యోగాల గురించి, అయితే ఈ లోకంలో ఉన్న భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. కానీ ప్రభు నా కొరకు ఏం సిద్ధపరిచాడు? చూడండి, చాలా మంది కోటీశ్వరులు, సామంతులు ఇల్లు కట్టుకుంటారు. ఎలా ఉంటాయన్నా వాళ్ళ ఇల్లు? ఒకసారి మనం పేదవాళ్ళు అనుకోండి, ఆ ఇంటికి వెళ్ళడానికి కూడా అర్హత ఉండదు. కొంతమంది రానివ్వరు, గేటు లోనికి రానివ్వరు, బయటే నిలబడతారు. కానీ మహోన్నతుడు, సర్వోన్నతుడు నీకు స్థలాన్ని సిద్ధపరిచాడు, మేలు సిద్ధపరిచాడు. మూడోది ఏం చేశాడండి? ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఎవరికా రాజ్యం? ఆశీర్వదింపబడిన వారికంటే. ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? తన యందు భయభక్తులు కలిగిన వారిని, పిల్లల్నేమి పెద్దల్నేమి ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడండి? చెప్పాలి. భయభక్తులు కలిగిన వారిని. కీర్తన గ్రంథం 115లో మాట ఉంటుంది, చదవండి ఆ మాట. ఎవరిని ఆశీర్వదిస్తాడు? చాలు. ఆశీర్వదింపబడిన వారు, ఆ నీతి మంతులు ఎక్కడికి వస్తున్నారండి? సిద్ధపడిన రాజ్యంలోకి వస్తున్నారు. ప్రభావం చూడండి, లోకం పుట్టింది మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. మరి రాజ్యం కొరకు సిద్ధపడ్డావా? ఆయన స్థలం కొరకు సిద్ధపడ్డావా? ఆయన ఇచ్చే మేలు కొరకు సిద్ధపడ్డావా? ఆలోచించండి. వాళ్ళు ఎవరంటే అక్కడ 37వ వచనం అంటారు చూడండి. అందుకు నీతి మంతులు, ప్రభా ఎప్పుడు నీవు ఆకలిగొన్నట్టు చూసి నీకు ఆహారం ఇచ్చి, నువ్వు దప్పికొన్నట్టు చూసి ఎప్పుడు దాహం ఇచ్చి, ఎప్పుడు పరదేశం ఉన్నట్టు చూసి నిన్ను చేర్చుకుని, దిగంబరై ఉన్నట్టు చూసి పట్టణించుకుని, ఎప్పుడు రోగై ఉన్నట్టయినా శస్త్రాలు ఉన్నట్టయినా చూసి నీ వద్దకు వచ్చిందని ఆయన. అందుకు రాదు, నిక్కులే అల్పులైన ఈ నా సహోదరులు ఒకరిని మీరు చేసిద్దరు కనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో. ఆశీర్వదింపబడిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెడతారు, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తారు, రోగం అయినప్పుడు ఏం చేస్తారండి? చూస్తారు. వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు. ఇంకేం చేస్తారంటే చేర్చుకుంటారంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? సిద్ధపరచబడిన రాజ్యంలో. మనకు ఉన్నది మనమే తినడం కాదు, లేని వాళ్ళు కూడా మనం ఏం చేయాలి? బాధ్యత తీసుకోవాలి, పట్టించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చింది నీకు తినడానికి కాదు, లేని వారికి కూడా మనం ఏం చేయాలి? పెట్టాలి. ఏమో అందుకే కదా నేను దేవుడు ఆశీర్వదించాడు. పేదలను కటాక్షించేవాడు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం చదవక అదే చాలండి. చూసారండి, వేదాలు కటాక్షించేవాడు ధన్యుడు అంట. ఆపత్కాలమందు యెహోవాని తప్పిస్తాడు, బ్రతికిస్తాడు. భూమి ధన్యుడంట, వాని శత్రువులు ఇచ్చుకుని వాడిని అప్పగించాడు.
రోగాశ్రయం మీద యెహోవాని ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు. చూసారండి, పెడుతున్నామా మనం పేదలకి? ఇచ్చుకోవడంలో ఎక్కువ తీసుకుంటాం, తీసుకునేటప్పుడు ఏం చేస్తామండి? ఎక్కువ తీసుకుంటాం. సాధ బ్రదర్ జీతం అంటారు. దేవునికి ఇచ్చే విషయంలో సామెతల్లో ఒక మాట ఉంది, వెదజల్లి అభివృద్ధి కలిగిన వారు కలవండి. ఏంటండి? వెదజల్లాలి. దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని మహిమ కొరకు గుప్పిళ్ళు ఏం చేయాలి? విప్పాలి. ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. దేహం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈరోజు మందిరంలో క్షేమంగా ఉన్నట్టే ఎవరు? దేవుడు. తీసుకోవడంలో ఎక్కువ తీసుకుంటాం, కానీ ఇచ్చేటప్పుడు ఆలోచిస్తాం. చూడండి, సామెత గ్రంథంలో మాట ఉంటుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేని వచ్చేసారంట. అంటే ఇవ్వాల్సింది ఇవ్వకాలి, ఇవ్వాల్సింది ఇవ్వకాలి. వెదజల్లి శారపతి గదవరాలు పరుగులో ఎవరికి ఇచ్చిందండి? దైవజనానికి ఇచ్చింది. ఇచ్చడి ద్వారా ఏమైంది? ఆవిడ ఆ పరుగులో తాను తన కుటుంబం దైవజనం కూడా పోషించాలి. ఇవ్వడం ఆశీర్వాదం. తండ్రి తన కుమారుడిని వెనక్కి తీయకుండా ఏం చేశాడండి? మరణానికి ఇచ్చేసాడు. ప్రభు ఏం చేశాడండి? మరణానికి ఇచ్చేసాడు. ఎవరు ఇస్తారండి? ప్రభు మన ప్రాణాలు అడుగుతలేదు కదా, అడుగుతున్నారండి. దయచేసి వేదాలు కటాక్షించుకోవాలి. ధన్యుడు. వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? వాళ్ళు చెప్పాలి. ఆశీర్వదింపబడిన వారు ఏ రాజ్యంలోకి వచ్చారు? తండ్రి యొక్క రాజ్యంలోకి వచ్చారు. చూడండి, ఇంకా ఉన్నారు. చూడండి, చెప్పబడిన వారు మత్తయి సువార్త. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకు కూడా దేవుడు సిద్ధపరిచాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము చదవక కంటిన్యూ చేయండి. చాలండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఎవరా? చదవండి, అన్నమాట కంటిన్యూ చేయండి. 42. నేను ఆకలిగా ఉంటుంది, నేను నాకు భోజనం పెట్టలేదు. దప్పికొంటిని, నేను నాకు దాహం లేదు. పరదేశిని ఏంటిని, నేను నన్ను చేర్చుకున్నాను. దిగంబరిని ఏంటిని, నేను నాకు పట్టలేదు. రోగిని సరసాలు ఉంటుంది, నేను నన్ను చూడగలను. అందుకు వారు, ప్రభా, నేను ఎప్పుడు నేను ఆకలి ఉంటాను, దప్పి ఉంటాను, పరదేశి ఉంటాను, దిగంబరం ఏంటాను, రోగం ఏంటాను, సరసాలు ఉంటాను చూసి నీకు ఉపకారం చేయి ఆయన. అందుకని నీకులను నేను వీరిలో ఒకరిని మీరు ఇలాగా కనుక నాకు చేయలేదని మీతో. చూసారండి, రక్షింపబడిన సహోదరులు ఎవరైతే సేవ నిమిత్తం కానీ మన తోటి సహోదరులు, వాళ్ళకి ఏం చేయాలండి? మనం చెప్పాలి, సహాయం చేయాలి. సహాయం చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎబ్రీయులకు రాసిన పత్రికలకు మాట ఉంటుంది, పరిశుద్ధులకు ఉపచారం చేయడం చేత ఆయన ప్రేమను బట్టి మనుషులకు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన దేవుడు మళ్ళీ నీకు ప్రతిఫలం ఇస్తాడు. వాళ్ళు చేశారు, యేసు ప్రభు చేయలే, సహోదరులకు చేశారు. అక్కడ ప్రభు మీరు నాకు చేశారన్నారు. చేసిన దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు సిద్ధపరచబడిన రాజ్యంలోకి వెళ్ళారు. చూసారు, ముగింపు ఎక్కడికి ఉంది? దేవుని రాజ్యాన్ని తీసుకు. మరి మొట్టమొదటిగా మేము సిద్ధపరిచాడు, రెండోది రాజ్యం సిద్ధపరిచాడు. చూడండి, అప్పవారికి ఏం సిద్ధపరిచాడు చూడండి. అక్కడ చూడండి 40వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూసి శపింపబడిన వారు నన్ను విడిచి అపవాదికి వారి లోకకు సిద్ధపరచబడిన నిత్యాయులకి. ప్రభు మన కొరకు సిద్ధపరచిన నిత్యాయుని అపవాదికి వారి లోకలకి వాళ్ళకి సిద్ధపరిచాడు దేవుడు. నువ్వెందుకు అక్కడికి వెళ్తావు? ఆలోచించు. తల్లి గర్భం 9 నెలలు ముగిస్తుంది. భూమి మీదకి వచ్చావు. దేవుడు ఆశిస్తే, ఆరోగ్యం ఇస్తే, పోషిస్తే, క్షేమాన్ని ఇస్తే 70, 80 మాట 90 తర్వాత వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? అక్కడ ఒక మాట ఉంది, నిత్యాగ్నిలోకి వెళ్తావా?
నిత్య జీవంలోకి వెళ్తావు. నీ క్రియలే నీకు ఏం చేస్తే చెప్పాలి. నీ క్రియలే ఎక్కడికి తీసుకెళ్తాయి? చూసారండి, దేవుడు చూస్తున్నాడు. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు చూడండి, లోకాసు వార్త 12 సమయం అయిపోతుంది, ముగిస్తాను. 12వ అధ్యాయము. ఈయన భూమి మీద సిద్ధపరుచుకున్నాడు. 12వ అధ్యాయము 16వ వచనం చదవండి. మరియు ఆయన వాటికి ఉపమానం చెప్పాడు, ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పడింది. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నాడు, నాకు స్థలం సాగదు, నేనేం చేతులను తనలో నేను ఇలాగ చేతులు నా కొట్లు వాటికంటే గొప్ప వాటి కట్టించి అందులో నా ధాన్యం ఆస్తిని సమకూర్చి నా ప్రాణంతో ప్రాణమా చదవండి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నాడు, నీవు సిద్ధపరచినవి ఎవరెవరని అతనితో చెప్పాను. చాలే, ధనవంతుడు ఏం సిద్ధపరచుకున్నాడండి అంటున్నాడు ఆయన. నా ధాన్యం, నా కొట్లు, నా ఆస్తి, నా ప్రాణం. ప్రాణం కూడా ఆయనే అనుకున్నాడు. కొట్లు సిద్ధపరిచాడు, నిజమే. ధాన్యాన్ని సిద్ధపరిచాడు, నిజమే. ఇంకేం చేశాడు? ఆస్తిని సమకూర్చుకున్నాడు, నిజమే. ఎవరు సిద్ధపరిచాడు? తను సిద్ధపరచుకున్నాడు. ప్రభు ఏమన్నారండి? ఓరి వెర్రివాడా, ఈ నువ్వు సిద్ధపరిచింది ఎవరు సిద్ధపరిచాడు? ఇతరులకు సిద్ధపరిచాడు. తనకంటూ తను ఏమీ సిద్ధపరచుకుంది. ధనవంతుడే కానీ కోల్పోయాడు. మేలు పొందల, స్థలం పొందల, భూమి మీద సంపాదించుకుంటాడు. దయచేసి మనం పరీక్షించుకున్నాం. ప్రభు అన్నారు ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. వచ్చేస్తాడే. వచ్చేసినప్పుడు ఏం సిద్ధపరచాడండి? మేలు సిద్ధపరిచాడు, స్థలాన్ని సిద్ధపరిచాడు, రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అపవాదికి అయితే ఏం సిద్ధపరిచాడండి? నిత్యాగ్ని సిద్ధపరిచాడు. ఆ నిత్యాగ్నిలోకి మనం వెళ్ళకుండా చేయడానికి, ఎందుకంటే పాపం చేయవాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? మరణానికి వెళ్తారు, శిక్షకి వెళ్తారు. శపింపబడిన వాళ్ళారా నన్ను విడిచి ఏమన్నారంటే ప్రభు, ఆశ్రదింపబడిన వారు ఎక్కడికి వెళ్తారు? సిద్ధపరిచిన రాజ్యంలోకి వెళ్తారు. శపింపబడిన వారు నిత్యాగ్ని. మనం కూడా పాపం చేస్తాం. పాపం వరకు వచ్చి చేద్దాం మరణం, నరకానికి పాపం. శపింపబడిన వారు అయితే మనం ప్రభు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వాదం మనకు ఇవ్వడానికి ప్రభు మనకు గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట చూడండి. మాట చదువుకుని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఆత్మ గురించిన వాగ్దానం విశ్వాసం మనకు లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు చేసిన అన్యజనులు కలిగాడు. క్రీస్తు మన శాపం అయిపోయాడు. ఏమైపోయాడండి ఆయన? శాపం అయిపోయాడు. ఎవరి కొరకు? మనకు ఆశీర్వాదం ఎవరి కొరకు? మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు. మన ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఎంతమంది భక్తులు ఉంటారండి అక్కడ? చెప్పండి. ఆ ఆశీర్వదింపబడిన వారు ఎంతమంది ఉంటారు? కులంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు. ఎంతమంది ఉంటారండి అక్కడ? నీతిమంతులంట. వాళ్ళ గురించి అక్కడ ఏం రాయబడ్డది? కులం రాయబడలా, దేశం రాయబడలా, రంగు రాయబడలా. ఏం రాయబడ్డది? నీతిమంతులు, మేకలు, గొర్రెలు. ఆశీర్వదింపబడిన వారు, శపింపబడిన వారు. మరి మనం పరీక్షించుకున్నాం. నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడిన మేలు, స్థలం, రాజ్యం అవి స్వతంత్రించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం. వారి కార్యక్రమాలు యథాప్రకారం 27 మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సంఘ ప్రార్థన చేయండి. అలాగే 29/8/24 గురువారం 7 గంటల నుంచి 8:30 వరకు బైబిల్ పట్టణం ఆ కూడిక కొరకు ప్రార్థన చేయండి. శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు స్త్రీల కూడిక. శనివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస కూడిక. అలాగే సెప్టెంబర్ 1వ దినం ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఆదివార ఆరాధన. ఈ పరిచర్య కొరకు ప్రారంభం చేయండి. అలాగే సండే స్కూల్ పరిచర్య కొరకు సహోదరి స్వామి
జ్ఞాపకం చేసుకోండి. మరి వారి కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థించి ప్రతి ఒక్కరు కూడా పాలు పొందండి. మరి చాలాసార్లు మనకు తెలుసు, సమాజంలో కూడుట మానకండి. మనుషులు చూడద్దు, ప్రభుని చూడండి. ప్రభు కొరకు రండి, ప్రార్థన చేసుకుందాం. అదే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అలాగే మా గురించి కూడా చేయండి. ఇందాక చెప్పిన రీతిగా ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే స్లిప్ మీద రాసివ్వండి. ఒకసారి నా తప్పులు నాకు కనబడదు, ఆ విషయంలో కూడా మీరు ఏమైనా ఉంటే రాసివ్వండి.